హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. అమెరికాలో గ్రీన్ కార్డ్ సాధించాలంటే అంత ఆషామాషి కాదు. కానీ డబ్బులున్న వారికి ఓ దగ్గర దారి ఉంది. అదే EB-5 ఇమిగ్రేషన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్. దీన్నే సింపుల్‌గా EB-5 వీసా అంటారు. అమెరికాలో ఓ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేసి అందులో అంటే కంపెనీ ఏర్పాటు చేసి దాంట్లో 10,00,000 అమెరికన్ డాలర్లు అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 9,00,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ 10 మంది అర్హత కలిగిన అమెరికన్‌లను ఫుల్ టైమ్ ఉద్యోగాలు కల్పిస్తే EB-5 వీసా మంజూరు చేస్తారు. సో ఏడాదిలుగా గ్రీన్ కార్డ్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ EB-5 వీసా ఎందుకొచ్చింది? లేకపోతే అసల ఆహ్, అక్కడ తంబేమో వల్లభనేని వంశీ గురించి పెట్టారు. EB-5 వీసా గురించి ఎందుకు చెప్తున్నారని మీకు ప్రశ్న. సో ఈ వీడియో చివరకు చూడండి. అయితే మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తాను. అయితే గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 17న అమెరికా వెళ్లారు. అమెరికాలో డల్లాస్‌లో ప్రెజెంట్ ఇప్పుడు ఆయన స్టే చేస్తున్నారు. సో ఇప్పటివరకు ఎలక్షన్‌లో ఉన్న ఆయన యాక్చువల్‌గా 2024 ఎలక్షన్స్‌లో ఆయన పోటీ చేయనని చెప్పినా సరే, జగన్ రిక్వెస్ట్ మేరకు ఆయన పోటీ చేశారు. సో అలాంటి వల్లభనేని వంశీ ప్రచారంలో సరిగ్గా తిరగలేదు. సో ఆయనకి ఓటమి ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఓటమి అర్థమైందని కూడా అనుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఎలక్షన్స్ అవ్వగానే ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, ఏం పెట్టకుండా డైరెక్ట్‌గా అమెరికా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడున్న టీడీపీ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనవసరంగా ఆ రోజున నిండు సభలో నేను నారా భువనేశ్వర్ గారి గురించి, నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా తప్పుగా మాట్లాడానంటూ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాగైనా నేను క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించండి అని నారా లోకేష్‌కు, అటు నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాలంటూ కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో అక్కడున్న టీడీపీ నేతలు ఏమంటున్నారంటే మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఏ తప్పు చేయకూడదో అదే తప్పు మీరు చేశారంటూ కూడా అక్కడున్న టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా వల్లభనేని వంశీకి రాజకీయ గురువు టీడీపీ అని చెప్పాలి. పర్టికులర్‌గా చంద్రబాబు నాయుడు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా సో వాళ్ళు పార్టీని అంటిపెట్టుకున్నారు. సో తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ని గుర్తించి ఆయన ఒక విద్యార్థి యువనేతగా ఆయన్ని గుర్తించి ఆయనకు గన్నవరం టికెట్‌నిచ్చింది. సో గన్నవరం టికెట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన సొంత చరిష్మాతో ఆయన గెలవలేదు. అక్కడ గన్నవరం ఎప్పటినుంచో కూడా టీడీపీ కంచుకోట. అలాంటి వ్యక్తి 2019లో టీడీపీ తరపున గెలిచి టీడీపీ అధినేతను ఎంత ఇరుగున పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టారు. లోకేష్‌ని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఆయన ఈ ఈ ఈ 4 ఏళ్లలో ఆయన చాలా ముందున్నారని చెప్పాలి. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ యాక్చువల్‌గా కొడాలి నాని ఎందుకు టాపిక్ తెచ్చాను అంటే కొడాలి నాని ఇంకా వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో ఫ్రెండ్స్. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్. అప్పుడు వల్లభనేని వంశీ ఎప్పుడైతే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారో అప్పుడు వైసీపీలో కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. సో అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కలిశారు. సో కలిసిన తర్వాత అంటే వల్లభనేని వంశీ ఆయన చేష్టలు పూర్తిగా మారిపోయాయని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని ఆయన ఎదురు తిరిగి మరి ఆయన భార్యని కూడా తిట్టే స్థాయికి నిజంగా వల్లభనేని వంశీ వచ్చారు. సో ఇలాంటి ఈ తప్పులన్నీ తెలుసుకున్నారు ఇప్పుడు. తెలుసుకొని టీడీపీ నేతలతో, ఎన్ఆర్ఐ నేతలతో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సారీ, నన్ను క్షమించండి, ఈసారి ఎప్పుడు ఇలాంటి పనులు జరగవన్నట్టుగా అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ నేతలతో చెప్తున్న పరిస్థితి నెలకొంది. గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మే 17న డల్లాస్ వెళ్లారు. ఎలక్షన్స్ అవ్వగానే తన పిల్లల చదువుల కోసం అమెరికా వెళ్లారని ఆయన అనుచరులు, లేదు వంశీ శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోయారని, ఆయనకు అక్కడ EB-5 వీసా కూడా మంజూరైందని టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. గన్నవరం సెగ్మెంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వల్లభనేని వంశీ ఈసారి విద్వేష రాజకీయాలకు తెరదీశారని చెప్పొచ్చు. ఓటమి భయంతో ప్రత్యర్థులను దాడులతో భయభ్రాంతులకు గురి చేశారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదని చెప్పొచ్చు. 5 ఏళ్లుగా సెగ్మెంట్లో గ్రావెల్, ఇంకా పోలవరం మట్టి దోపిడీతో వంశీ ఆయన అనుచరులు కూడా 100 కోట్లు ఆర్జించారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆయనపై ప్రత్యర్థులు అదే స్థాయిలో ప్రతీకార దాడులు కూడా పాల్పడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది జోరుగా. అయితే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారందరూ వంశీపై ఒక వ్యతిరేకతను పెంచాయి. ఇంతకుముందు ఆయన్ని అభిమానించిన టీడీపీ వాళ్ళే ఇప్పుడు ఆయన్ని విద్వేషిస్తున్నారు. సో ఈ పరిణామాలని బేరీ చూసుకున్న వంశీ గతేడాది ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నిమగ్నమైనట్లు ఆయన అనుచరులు కూడా చెప్తున్నమాట. యాక్చువల్గా ఇప్పుడు 2024లో పోటీ చేయనన్నప్పుడు చెప్పినప్పటికి కూడా జగన్ చెప్పారని చెప్పే వంశీ పోటీ చేశారు. పోలింగ్ ముందు వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు సతీమణి దుట్టా సీతామహాలక్ష్మి పోటీ చేస్తుందని తాను
ఆమెకు మద్దతు ఇస్తానని కూడా వంశీ ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే తనకు నియోజకవర్గంలో మనుగడ ఉండదన్న అభిప్రాయానికి వంశీ వచ్చారని ఆయన మాటలే కొంచెం కొన్ని నిదర్శనాలు చెప్పుకోవాలి. అందుకే ఏడాదిగా ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే అమెరికాలోని 2 కంపెనీల్లో ఆయన సుమారు 20 కోట్ల పైచిలకు పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. సో, అసలు వాస్తవానికి చూసుకుంటే ఒక సగటు టీడీపీ కార్యకర్త ఇటు నారా భువనేశ్వర్ గారిని కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్‌ని గానివ్వండి, చంద్రబాబు నాయుడుని గానివ్వండి, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఒక పల్లెత్తి మాటనాలంటే ఒక రకమైన ఇదిలో ఉంటారు. అలాంటి వ్యక్తి నారా భువనేశ్వర్ గారిని డైరెక్ట్‌గా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా ఏ టీడీపీ కార్యకర్త కూడా తీసుకోలేని పరిస్థితి. ప్రత్యేకంగా టీడీపీ కార్యకర్త అనే కాదు, ఏ తెలుగు వాడైనా సరే కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజంగా లేడీస్ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం. సో, ఇవన్నీ తెలుసుకొని కూడా ఈరోజు వల్లభనేని వంశీ అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలను కలుస్తున్నారు. సో, నన్ను క్షమించండి అని చెప్తున్నారు. సో, ఈ వీడియోపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #యు.